విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన భారీ అవినీతి మీద మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటు జగన్మోహన్ రెడ్డికి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి భారీ జలకిచ్చారు. గతంలో ఏం జరిగిందనేది నేను నోరు తెరిస్తే రాజకీయంగా మీకిక మనుగడ ఉండదు అంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని హెచ్చరిస్తూ వారికి వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరుగుతుందనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. విద్యుత్ ఒప్పందాల విషయంలో అదాని జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దీని మీద స్పందించి ఇటు జగన్మోహన్ రెడ్డికి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆయన వార్నింగ్ ఇస్తూనే నేను నోరు తెరిస్తే మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఏంటి సార్ అసలు ఏం జరిగింది ఈ ఒప్పందాల విషయంలో? ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు రెస్పాండ్ అయ్యారు? మాజీ మినిస్టర్, ఏ మినిస్టర్ అయినా విద్యుత్ అటవీ శాఖ మంత్రి. ఆ రోజున ఈ ఒప్పందాలు జరిగినప్పుడు మినిస్టర్గా ఎవరున్నారంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. జనరల్ గా ఏ సీఎం అయినా సరే విద్యుత్ శాఖని చాలా అత్యంత విశ్వసనీయ పాత్రలకు ఇస్తూ ఉంటారండి. విద్యుత్ శాఖ అనేది అదొక పిచ్చుకల గూడు లాంటిది. జనరల్ గా అర్థం కాదు ఈ సబ్జెక్ట్ ఎవరికి కూడా. అందుకే ఈ సబ్జెక్ట్ లో కొంచెం మనం ఎంత డెప్త్ గా చెప్పినా కానీ మెగావాట్లు, గిగావాట్లు అని, యూనిట్ కానీ, ఆ యూనిట్ అని, ఈ యూనిట్ అని ఇన్ని చెప్పినా కానీ అర్థం కాదు చాలా మందికి. విద్యుత్ తరంగాలని మా గురువు గారు ఒక బుక్ రాశారు అప్పట్లోనే పీపీఎల్ జరిగినప్పుడు. చంద్రబాబు గారు 2004 ముందు విద్యుత్ దాని మీద అప్పుడు సంస్కరణ చేసింది విద్యుత్తులో ఆయనే ఫస్ట్. అసలు ఆద్యులు ఆయన మొత్తం సంస్కరణలు చేసి విద్యుత్ 24 hours అందించకపోతే ఇండస్ట్రీస్ ఉండవు అని చెప్పి ఆయన సంస్కరణలు చేశారు. ట్రాన్స్మిషన్ లాస్ ఇవన్నీ చాలా ఉన్నాయి. సబ్జెక్టు పెద్ద సబ్జెక్ట్ అది. దాని మీద విద్యుత్ వలయం ఒక బుక్ రాశారు రామచంద్రమూర్తి గారు, జర్నలిజం గురువు గారు. ఆయన ఆ బుక్ రాస్తుంటే అది నేను కూడా చదవాలని ప్రయత్నం చేశా. ఒక జర్నలిస్ట్గా మొత్తం చదవాలని ప్రయత్నం చేసి అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేశా. కానీ అది చాలా డెప్త్ సబ్జెక్టు. అప్పటికప్పుడు అర్థం అయినట్టు ఉంటుంది. తర్వాత మళ్ళీ మనం ఈ మెగావాట్లు, గిగావాట్లు, ఆ రేట్లు, పీపీఎల్ అంటారు, అవి అంటారు, ఇవి అంటారు, ఒప్పందాలు, డిస్కమ్లు అంటారు, ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్. సరే, ఆ కన్ఫ్యూజన్ లేకుండా మనం విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనకి తెలియకుండా ఆ శాఖలో ఏం జరగడానికి లేదుగా. సహజంగా ఏ శాఖకు సంబంధించిన మంత్రి ఆ శాఖకు సంబంధించినటువంటి మొత్తం ఆయన కనుసన్నలోనే జరుగుతాయి కూడా. అలా జరగకపోతే దాని చట్టవిరుద్ధం అంటారు. అంతే కదా, ప్రజాస్వామ్యం కాదంటారు. సింపుల్, వెరీ సింపుల్ లాజిక్. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్తున్నారు? ఒకరోజు అర్ధరాత్రి వేళ నాకు విద్యుత్ శాఖ సెక్రటరీ ఫోన్ చేశారు. శ్రీకాంత్ అని అతను సెక్రటరీ ఉండేవాళ్ళు. అతను నాకు ఫోన్ చేసి ఫైల్ మీద సంతకం పెట్టాలి, వస్తున్నాను, ఫైల్ తీసుకొని వస్తున్నాను అని చెప్పారు. ఏం ఫైల్లో ఏంటంటే చెప్తానని చెప్పారు తప్పి ఆ ఫైల్ తీసుకొచ్చి సంతకం పెట్టుకొని రమ్మన్నారు అని చెప్పి, స్టడీ చేయాలి కదా అని చెప్పాను. కానీ కాదు, సార్ పెట్టుకొని రమ్మన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈయన సంతకాలు పెట్టమంటే నేను పెట్టను. అప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఇదేదో మతలబు ఉంటుంది, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి సంతకాలు పెట్టకుండా నేను వెనక్కి పంపించాను. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు క్యాబినెట్ లో ఈ ఫైల్ పెట్టారు అని చెప్పి అన్నారు. ఇది ఆయన అన్నది. సో ఇక్కడ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికీ కూడా వెనకేసుకు రావాలని ప్రయత్నం చేస్తున్నారో, ఈ ఎపిసోడ్ని, ఆయన చెప్పిన ఎపిసోడ్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది నేను వాళ్ళకి వదిలిపెడదాం. అది ప్రజాస్వామ్యంలో యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. జనరల్గా నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఒక మంత్రికి తెలియకుండా, మంత్రి యాక్సెప్టెన్స్ లేకుండా క్యాబినెట్ లో ఆమోదం పొందదు ఆయన సంతకం పెట్టకుండా. విచక్షణాధికారాలు ఉంటాయి, కొన్ని చేయొచ్చు. చేసినప్పుడు దాని వెనక కిట్ ప్రోకో ఏం నడిచింది అనేది అనుమానం వస్తుంది కదా ఎవరికైనా. ఇప్పుడు ఆయన సంతకం పెట్టలేదు, ఆయన సంతకం పెట్టకపోతే కారణం ఏంటి? ఆయన చెబుతున్నాడు కదా దాంట్లో ఏదో మతలబు ఉంది, అందుకే నేను పెట్టలేదు అని. మరి క్యాబినెట్ మొత్తాన్ని అప్రూవ్ చేశారు. ఇప్పుడు క్యాబినెట్ మొత్తాన్ని తప్పట్టాలిగా. గతంలో కూడా ఓబులాపురం మైనింగ్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఓబులాపురం మైనింగ్ లో కూడా ఇప్పుడు ఐఏఎస్లు ఆ రోజున మినిస్టర్లు జైలు కింద, ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు మరి ఎందుకు ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు కూడా కేసులు? ఐఏఎస్లు 4 ఇప్పుడు కూడా ఎందుకు మైనింగ్ విషయంలో ఫేస్ చేస్తున్నారు? శ్రీలక్ష్మి గారు ఎందుకు ఒక టాప్ ఐఏఎస్ అయ్యింది, ఆవిడ ఎందుకు జైలు పాలు అయ్యారు? అది అందరికీ తెలుసు కదా.
ఇప్పుడు క్యాబినెట్లో అప్రూవల్ పోయింది, అంటే ఈయనకు సంబంధం లేదు, ఈయన తప్పించుకున్నారు, నాకు సంబంధం లేదు ఇదేదో ఉందని చెప్పి తప్పించుకున్నాడు. ఇప్పుడు దీన్ని ప్రశ్నించామనుకో క్యాబినెట్ అప్రూవల్ అంటారు. క్యాబినెట్ అప్రూవల్ అంటే క్యాబినెట్ మొత్తానికి సంబంధించిన ఇష్యూ. అప్పుడు ఏమవుతుంది, డైల్యూట్ అయిపోద్ది ఇష్యూ, అంతేగా, డైల్యూట్ అయిపోద్ది. అయితే ఇక్కడ ఈయన చెప్తుంది ఏంటంటే అర్ధరాత్రి పూట సంతకం పెట్టమని ఫైల్ పంపించారు, ఆ ఫైల్ ఏందో కూడా నాకు తెలియదు, తెలియకుండా సంతకాలు పెట్టమని పంపించారు అని అంటే ఒక మంత్రికి స్టడీ చేయకుండా, స్టడీ చేసే అవకాశం లేకుండా సంతకాలు పెట్టించుకొని రమ్మని చెప్పి ఒక సెక్రటరీని పంపించి సంతకాలు పెట్టించుకొని రమ్మని అంటే మరి అదేం ప్రజాస్వామ్యం? జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాస్వామ్యం ఆ రోజున ప్రభుత్వం. బాలినేని శ్రీనివాస్ రెడ్డి అసలు ఆ ఫైల్ మీద సంతకం పెట్టకుండా క్యాబినెట్ లో ఎలా అప్రూవ్ అయింది అది? అది అదే అంటే జగన్మోహన్ రెడ్డి సర్వాధికారాలు వాడి అసలు బాలినేని శ్రీనివాస్ రెడ్డితో సంబంధం లేకుండా అనేది ఈ ఫైల్ మూవ్ చేశారు. ముఖ్యమంత్రికి విశిష్టాధికారాలు కొన్ని ఉంటాయి కదా. ఓకే, ముఖ్యమంత్రికి ఉండే విశిష్టాధికారాలు కొన్ని ఉంటాయి, అందుకే ఆయన ముఖ్యమంత్రి అంటే మంత్రుల కల్లా ముఖ్యమైనడు అని. క్యాబినెట్ హోదా ఆయనది కూడా, కాకపోతే మంత్రుల కన్నా ముఖ్యమైనడు కాబట్టి ఆయన కొన్ని విశిష్టాధికారాలు ఉంటాయి. ఇప్పుడు గవర్నర్కి ఏ విధంగా అయితే కొన్ని విశిష్టాధికారాలు ఉన్నాయో అలాగే ముఖ్యమంత్రికి కూడా కొన్ని ఇష్టాధికారాలు ఉంటాయి. ఆ అధికారాలను ఉపయోగించుకొని ఆయన చేశాడు. ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఎవరు? తన ఇంట్లో మనిషి కదా, జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు కదా, దగ్గర బంధువు కదా, ఎంతో విశ్వసనీయ పాత్రుడు అయితేనే కదా నువ్వు విద్యుత్ శాఖ పెట్టుకుంది. విద్యుత్ శాఖ ఏ ముఖ్యమంత్రి అయినా సరే అత్యంత విశ్వసనీయ పాత్రనైనా పెట్టుకుంటారు, లేదంటే వాళ్ళ కిందైనా డిపార్ట్మెంట్ పెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను బాలినేని శ్రీనివాస్ రెడ్డి ధిక్కరించినట్టే కదా, మరి బాలినేని మీద ఆయన అప్పట్లో యాక్షన్ తీసుకోలేదా? యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? క్యాబినెట్ 2లో ఆయనకు అవకాశం లేదు కదా, దానికి కదా ఇది. ఇప్పుడు విద్యుత్ శాఖని ఇచ్చారని అంటేనే చాలా ఇంపార్టెంట్, విద్యుత్ శాఖ చాలా నమ్మకమైన వాళ్ళకి ఇస్తారు. కారణం ఏంటంటే ఏ ప్రభుత్వం ఉన్నా, అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని నేను చెప్పను, ఏ ప్రభుత్వం ఉన్నా విద్యుత్తుని అమ్మినా డబ్బులే, కొన్నా డబ్బులే. యూనిట్కి పైసా వచ్చినా కానీ కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి రోజుకి, అంటే రోజుకి కాకపోయినా అట్లీస్ట్ కోట్ల రూపాయలు అయితే వస్తాయి విద్యుత్ శాఖలో. అమ్మిన డబ్బులే, కొన్న డబ్బులే, అందుకే చెప్తుంది ఈ డిపార్ట్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. పైగా ఇది అర్థం కానిటువంటి సబ్జెక్ట్ చాలా మందికి, నాకు కూడా పూర్తి స్థాయిలో దాని మీద అవగాహన చేసుకోవాలంటే చాలా టఫ్ సబ్జెక్ట్ ఇది. ప్లస్ పబ్లిక్ కూడా దీన్ని అంత పెద్ద పట్టించుకోరు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారని అంటే ఎవరికి అర్థమైంది? మామూలు వాళ్ళకి ఇది నాది కాదు కదా అనుకుంటారు. ఇప్పుడు మన కళ్ళెదుట ఎవరైనా రోడ్లో కమిషన్ కొట్టేస్తే అది కనపడిద్ది, రియాక్ట్ అవుతారు. కానీ స్టాక్ మార్కెట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారు, కిట్పోకర్ నడిపారు, పలాని ఇండస్ట్రీస్ల దగ్గర పెట్టుబడులు పెట్టించారు, దాని షేర్లు పెంచుకున్నారు అని అంటే వాళ్ళకి ఎంతమందికి అర్థమైంది ఇది? అందుకే ఆయన సేఫ్ సైడ్గా ముఖ్యమంత్రి కాగలిగారు 2019లో. 1,00,000 కోట్ల పైగా అవినీతి పాల్పడ్డారని చెప్పేసి సిబిఐ షార్ట్ షీట్లు 33,000 కోట్లు గవర్నమెంట్ వాల్యూ ప్రకారం వేశారు. మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే 1,00,000 కోట్లు ఉంటుంది కదా. అయినప్పటికీ ప్రజలు ఆయనకి ఎందుకు ఓటేశారంటే ఇదే కారణం. స్టాక్ మార్కెట్ వ్యవహారం ఎంతమందికి అర్థం అయితే నాకైతే పూర్తిసార్లు ఇప్పటికీ అర్థం కాదు. ఆ మార్కెట్ షేర్ వాల్యూ ఎంత, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, లేదంటే దాని పెట్టుబడిదారు ఎవడు, దాని విశ్వసనీయత, ఆ పెట్టుబడులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇవన్నీ ఎంతమంది పాపులేషన్కి ఇది అర్థమయ్యే అవకాశం ఉంది? సామాన్యంగా అర్థం కాదు. అదే ఇప్పుడు మన కళ్ళెదురు జరుగుతుంది అనుకో, అప్పుడు రియాక్ట్ అవుతారు. ఒకసారి నాకు ఒక పెద్ద ఒక రాజకీయ నాయకుడు నాతో మాట్లాడుతూ ప్రైవేట్ సంభాషణలో, ఆయన పేరు చెప్పను కానీ ఆయన అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని లక్షల కోట్లు సంపాదించినా కానీ ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడరు, అదే చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడతారు చంద్రబాబు చేసే వ్యాపారాల గురించి అయితే అని అన్నారు. ఎందుకు అని అడిగా. ఎందుకంటే హెరిటేజ్ ఉంది, హెరిటేజ్ పాలు అమ్మారు అనుకో, పాలు కొన్నారనుకో, ₹1 తక్కువ ఇచ్చినా ₹1 ఎక్కువ ఇచ్చినా, లేదా హెరిటేజ్ స్టాల్స్లో కూరగాయల రేట్లో లేకపోతే నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగినా ప్రజలకు అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రజలతో లింకప్ అయిన వ్యాపారం అది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ₹1 తీసుకున్నా జనాలకి అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని లక్షల కోట్ల రూపాయలు కొట్టేసినా కానీ కిట్ ప్రోగ్రామ్ కింద అది సామాన్యంగా ప్రజలకు అర్థం కాదు, అందుకే చెప్పానని చెప్పి ఆయన నాకు చెప్పడం జరిగింది ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం. సో కాబట్టి ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన మొత్తం చెప్పేశారు కదా మినిస్టర్ ఆ రోజు ఏం జరిగింది అనేది. చెప్తే దానికి ఏంటి, ఆయన ఏదో రాజకీయ ఎగ్జిస్టెన్స్ కోసం చెబుతున్నాడని చెప్పేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెబుతున్నారు. ఇప్పుడు కొత్తగా జరిగినటువంటి పార్టీ జనసేన పార్టీ, ఆ జనసేన పార్టీలో ఆయనకి ఏదో స్థానం లేదు, ఆ స్థానాన్ని పెంచుకునేదానికి ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు అప్పుడు కొన్నారు కదా పీపీఎల్, అప్పుడు ఎక్కువ రేటు పెట్టి, దానికన్నా మేము తక్కువ రేటుకి కొన్నాం కదా అని చెప్పి లాజిక్ చెప్పారు ఆయన. అందుకే ఈయన వార్నింగ్ ఇచ్చారు, ఎక్కువ మాట్లాడద్దు మీరు, ఇకనా ఎక్కువ మాట్లాడితే మీ సీక్రెట్స్ అన్ని బయట పెడతాను, మొత్తం బజార్కి ఇడుస్తాను మిమ్మల్ని, అసలు ఏం జరిగింది అసలు లోపల అనేది
అసలు నీకు ఒంగోలులో ఏం పని, నీకు ఒంగోలులో ఎంపీగా ఎందుకు రావాలి, చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండి ఒంగోలుకి ఎందుకు వచ్చావని చెప్పి ఆయన అడిగారు ఇప్పుడు తాజాగా మాట్లాడుతూ. ఇంకా ఎక్కువ మాట్లాడితే మొత్తం బయట పెట్టేస్తాను, ఇంటి గుట్టు మొత్తం బయట పెట్టేస్తాను అని చెప్పి అన్నాడు. ఇంకొకళ్ళైతే ఈ పాటి బయట పెట్టిన వాళ్ళే, బాలినేని కాబట్టి బయట పెట్టాల. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు కూడా తొందరగా విమర్శించరు ఎవరిని. నాకు తెలిసినంత వరకు ఆయన దాదాపు 20 సంవత్సరాల నుంచి తెలుసుండే నాకు తెలిసినంత వరకు ఎవరిని ఆయన ఉద్దేశపూర్వకంగా విమర్శించరు ఎవరిని. ఆయన టచ్ చేస్తే తప్ప ఆయన రియాక్ట్ గారు, ఆయన టచ్ చేస్తే తప్ప. తర్వాత కరప్షన్ విషయంలో కూడా ఈ మధ్యకాలంలో ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో ఆయన ఉండి అనవసరంగా బురద జల్లించుకున్నాడు. కానీ అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన ఎంత పవిత్రంగా ఉన్నారు, జౌలి శాఖ చేసేవారు, ఏదైనా కానీ పవిత్రంగా ఉన్నారు నాకు తెలిసినంత వరకు. కరప్షన్కు దూరంగా ఉండేవాళ్ళు. సరే ఆయన బిజినెస్లో ఆయన వ్యవహారం అదేదో వాళ్ళ బ్రదర్కి ఏమి ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి. బట్ పబ్లిక్ సంబంధించి డైరెక్ట్గా ఈ మధ్యకాలంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నాక అంతకుముందు ఆరోపణలు లేవు ఆయన మీద. కాబట్టి ఆయన చెప్తున్నాడని అంటే మరి నమ్మాలి కదా ఖచ్చితంగా. ఆయన అయితే సాధారణంగా ఏ ఆరోపణలు ఎవరిపైనా చేయరు. ఇంకోటి రాజకీయానికి సంబంధించి ఆయన రాజకీయం రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి వచ్చిందని చెప్పి ఆయన చెబుతున్నాడు. ఆయన ఎప్పుడో యూత్ కాంగ్రెస్ ప్రెస్ నుంచి ఎక్కువ వస్తూ వచ్చాడు. కాలక్రమంలో పిసిసి అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి అయ్యారు. రాజశేఖర రెడ్డి అయినప్పుడు సహజంగా బంధుత్వం కాబట్టి కొంత కలిసి వచ్చింది అంతే తప్ప ఆ కుటుంబం లేకపోతే బాలినేనికి రాజకీయ జీవితం లేదని అంటే అది కూడా ఎందుకో ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అవగాహన లేకుండా చెప్పారేమో అనిపిస్తుంది నాకైతే. మరి బాలినేని గారు మరి సీక్రెట్స్ బయట పెడతారేమో చూడాలి. సీక్రెట్స్ బయట పెడితే అప్పుడు అసలు వ్యవహారం ఇట్నే రెచ్చగొడుతుంటే బాలినేని గారు ఎప్పుడో బయట పెడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.